యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు, అది జగమెరిగిన సత్యం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే కాలచక్రాన్ని 2 భాగాలుగా విభజించాడు. AD అండ్ BC, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటి 2 మాటలు ఎలా వచ్చినాయి? యేసు ప్రభు వారి ఈ లోకాన్ని ఆయన దర్శించాడు. ఆ పరలోక రాజులు ఉంటే మనది విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకోలేదు, కానీ దాస్తుని స్వరూపాన్ని ధరించి రిక్తునిగా మారి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనిషి యొక్క సమస్య పాపమైతే మనిషి యొక్క ఆ సమస్య నుంచి విడుదల చేయడానికి, పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇందాక మా తల్లిగారి గురించి చెప్పారు. మా తల్లిగారి పేరు సత్యవతి, మా అమ్మమ్మ గారి పేరు రాఘవమ్మ. ఇద్దరు కూడా బహు సనాతనమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వారు. ఉదయాన్నే వారు సంధ్యావందనం చెబుతూ సూర్యుని వైపు తల్ల పైకెత్తి వారు ఉదయాన్నే ఏం చెబుతుండేటువంటి వారంటే, సూర్య నమస్కారం చేస్తూ పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహి మాం యుగే యుగే అన్యదా శరణు నాస్తి తుమామి శరణం మమ ఓం శాంతి 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 అని ఒక శ్లోకాన్ని వారు వల్లిస్తుండేటువంటి వారు. దేవుని వైపు వారు తల్ల పైకెత్తి, అహం పాపి, పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో చనిపోతున్నాం, ఓ దేవుడా శరణు కోరదన వత్సలుడా కరుణ వత్సలుడా అన్యదా సర్వనాస్తి, నువ్వు తప్ప మాకు దిక్కులేరయ్యా, ఈ పాపం నుంచి మాకు విడుదల చేసి మాకు శాంతిని ప్రసాదించు అని మనిషి కోరుతున్నట్టయితే, ఈ లోక చరిత్రలో మనుషుల్లో గూడుగొట్టుకుపోయిన పాపము, మనుషులో గూడుగొట్టుకుపోయిన పాపాన్ని రిమూవ్ చేయడానికి, పాప ప్రక్షాళన చేయడానికి, పాప క్షమాపణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు, ఏకైక రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. కొట్టండి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున.